సర్వం విషమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరికీ గురుగారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారి అమ్మ స్వర్ణమాలంబకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సత్య సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో, శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈరోజు సెషన్ ని మనము మొదలు పెడతాము. శ్రీ గురు చరిత్ర. గురువు అని అంటే మనం చెప్పుకున్నాం కదా, మార్గదర్శకుడు, నిపుణుడు మరియు ఉపాధ్యాయుడు. ఉత్తమ గురువు అంటే ఎవరు అని అంటే ఆధ్యాత్మిక సాధనకు మరియు ముక్తి మార్గానికి మోక్ష మనకు దారి చూపించేటటువంటి గురువే ఉత్తమ గురువు అని కూడా మనము చెప్పుకున్నాము. పారాయణం అంటే అయనం. పారాయణము అని అంటే అంతిమ లక్ష్యం చేరుకోవడం అని అర్థం. అలాంటి ఈ శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని మనకు వినిపించడానికి వస్తున్నారు 47వ అధ్యయనాన్ని రాధా మేడం గారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము రచయిత ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. మనం ఇప్పుడు 47వ అధ్యాయము పారాయణ చేసుకునే ముందు నిన్నటి 46వ అధ్యాయాన్ని ఒకసారి మనము గుర్తు తెచ్చుకుందామండి. గానుగాపురం సమీపంలో విప్రగిరి అనే ప్రాంతం ఉండేది. అక్కడ ఒక శివాలయం ఉండేది అన్నమాట. అక్కడ ఉన్న శివాలయంలో శివుడి పేరు కల్లేశ్వరుడు. అయితే ఆ గ్రామంలో నరకేసరి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒక మంచి కవి, మళ్ళీ శివభక్తుడు కూడాను. నిత్యము ఆయన ఈ కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య మణిమాలను రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. పద్యాలు రాసి స్వామి వారికి సమర్పించుకునేవాడు అన్నమాట. అయితే అతడు శివభక్తుడు కాబట్టి ఆ కల్లేశ్వరుడికి తప్ప ఇంకా ఏ దేవతలను అతడు నమస్కరించేవాడు కాదు, ఏ దేవతలను స్తుతించేవాడే కాదనమాట. అయితే ఒక రోజు ఏమైతుందంటే, ఈ నంది శర్మ ఎవరైతే మనకు 45వ అధ్యాయంలో స్వామివారు ఆయనకి కవీశ్వరుడు అని బిరుదునిస్తాడో, ఆయన నాలుక పైన చిన్న విభూదిని అంటిస్తే ఆయనకి జ్ఞానోదయం అయ్యి స్వామివారిని స్తుతిస్తూ కవిత్వాలు, పద్యాలు పాడుతూ ఉండడము అక్కడ గ్రామాల్లో తెలిసిపోయి ఈయన వరకు ఆ విషయము చేరిందన్నమాట. ఇతను కూడా ఈ స్వామివారిని స్తుతిస్తున్నాడు అనేసి అతను విన్నాడన్నమాట. ఒకరోజు ఎవరు, ఈ నరకేసరి అనే ఆయన విన్నాడన్నమాట. నంది శర్మ స్వామివారి మీద కవిత్వం చెప్తున్నప్పుడు ఈ కవిత్వం ఆయన దృష్టికి వస్తే విని అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇది కేవలం నరస్తుతి కనుక ఇది పనికి రాదు అనుకున్నాడు. ఎందుకంటే ఈ శ్రీ గురుడు అక్కడ మానవ రూపంలో అవతరించి ఉన్నారు కాబట్టి ఆయనను ఇంకా శ్రీ గురుని యొక్క మహిమ ఇంకా తెలియదు. కాబట్టి ఆయన ఎవరో మానవ అవతారంలో ఉన్న ఆయన మీద ఇతను కీర్తిస్తున్నాడు అనేసి తను కొంచెం పట్టించుకోడు అన్నమాట. అయితే ఒక రోజు ఏమైతుంది, ఆ గ్రామంలోకి కొందరు బ్రాహ్మణులు భిక్ష చేయడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తారన్నమాట, ఈ మన శ్రీ గురుడి మీద కొన్ని పద్యాలు మీరు చెప్పండి, మేము వెళ్ళేసి ఆ స్వామివారి ముందు అవి చదివి అనుగ్రహం పొందుతాము. ఎందుకంటే మీరు కవీశ్వరులు, మీరు కవిత్వం చెప్తారు, ఇక్కడ కల్లేశ్వరుని మీరు స్తుతిస్తారు, మంచి పద్యాలు పాడుతారు అనేసి ఇక్కడ అందరూ మాకు చెప్తుంటే మేము విన్నాము అనేసి ఈ బ్రాహ్మణులు వెళ్ళి కోరడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు అతను ఏమంటాడంటే, అది అయ్యా అది నా వల్ల కాదు, ఎందుకంటే నేను కల్లేశ్వరుణ్ణే దేవతగా దేవతా స్వరూపంగా భావించి కల్లేశ్వరుని తప్ప ఇంకా ఏ దేవుణ్ణి నేను మొక్కను, ఏ దేవుణ్ణి స్తుతించను, ఇంకా నన్ను వదిలేయండి, నా సేవ నా సేవ కేవలము కల్లేశ్వరునికి అనేసి చెప్పడం జరుగుతుంది. మానవ మాతృడైన ఆ సన్యాసికి నా కవిత ఎలా స్థుతిస్తుంది చెప్పండి అని వాళ్ళతో అంటారన్నమాట. ఎవరు, ఈ నరకేశుడు. అన్నప్పుడు ఇంకా అక్కడ ఇంకా ఒక రోజు ఏమవుతుంది, అనుకోకుండా ఇతను కల్లేశ్వరుడికి పూజించుకోవడానికి యథాప్రకారంగా రోజు శివాలయంలోకి వెళ్ళి స్వామివారిని పూజించడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ రోజు ఏమవుతుందంటే, విచిత్రంగా స్వామివారిని పూజించడానికి వెళ్ళినప్పుడు అతడు మొత్తం మత్తులో నిద్రలో ఉంటాడన్నమాట. ఇదేంటి, నేను పూజ చేయాలనుకున్నప్పుడు ఇట్లా నిద్ర ఆవహించింది, ఇలా మత్తులో ఉంటున్నాను ఏంటి అని అనుకుంటాడు. రాధా ఒక సెకండ్. మేడం కొంచెం గట్టిగా చెప్పండి మ్యామ్.
కొద్ది గట్టిగా చెప్పండి. అయితే ఈ నరకేసరి అనే ఆయన శివాలయానికి వెళ్ళి కల్లేశ్వరుని పూజించాలని అనుకుంటాడు. రోజు యథావిధిగా ఆయన గుడికి వెళ్ళి స్వామివారిని పూజించడము, స్తుతించడము ఆయన దినచర్య అన్నమాట. అలా ఒక రోజు ఇతను వీళ్ళకి ఏం చెప్తాడు, ఈ బ్రాహ్మణులకు నేను స్తుతించను, నా వల్ల కాదు అని చెప్తాడు కదా. చెప్పిన తెల్లారి మళ్ళీ ఇతను వెళ్ళి గుడికి వెళ్ళి కల్లేశ్వరుని పూజించాలని అనుకున్నప్పుడు ఆయనకి తీవ్రంగా ఇట్లా నిద్రతో తూగుతూ ఉంటాడన్నమాట. ఇదేంటి నాకు ఈ సమయంలో నిద్ర వస్తుంది ఏంటి అనేసి మళ్ళీ అతను బయటకు వస్తాడు. బయటకు వచ్చి మళ్ళీ పూజ చేసుకునేసరికి మళ్ళీ ఒక్క క్షణంలో మళ్ళీ నిద్ర పట్టేస్తుంది అన్నమాట. వాయిస్ ఓకేనమ్మా? ఇంకా ఇంకా ఒక్కసారి ఇంకో కొంచెం పెద్దగా చెప్పండి మ్యామ్. వినిపిస్తుంది కానీ కొంచెం స్లోగా వినిపిస్తుంది. కొంచెం కొంచెం పెంచండి. ఇంకా ఆయన గుడికి వెళ్ళి స్వామివారిని పూజిస్తున్నప్పుడు నిద్రలో మునిగిపోయినప్పుడు ఆయనకు ఒక స్వప్నం వస్తుంది అన్నమాట. ఓకేనా? మ్యామ్. ఆ స్వప్నంలో ఇక్కడ ఈ శ్రీగురుడు కనిపిస్తాడు. ఏ కల్లేశ్వరుని లింగం ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో శ్రీగురుడు కనిపించి ఏం చెప్తారంటే, నీవు కల్లేశ్వరుడికి తప్ప మరెవరికి నీ కవిత తోటి స్తుతించవు కదా, మేము మానవ మాతృలుగా ఉన్నాం కదా, కల్లేశ్వరుడు అని అడుగుతాడనమాట. ఎందుకంటే కల్లేశ్వరుడు ఉండదు, శ్రీగురుడు కూర్చొని ఉంటారన్నమాట ఆ టైంలో. అది ఆయనకి స్వప్న సాక్షాత్కారం కాగానే ఒక క్షణకాలంలో ఉలిక్కి పడి లేస్తాడు అనమాట. ఏంటి ఇలా వచ్చింది నాకు కళ, నేను ఇక్కడ గుళ్ళోకి ప్రవేశించడం నాకు ఎందుకు ఇట్లా నిద్ర ఆవరించింది, ఈ ఒక్క క్షణంలో ఇలా ఎందుకు వచ్చింది అనేసి తేరుకుంటాడనమాట. తేరుకొని మళ్ళీ అప్పుడు అతడు ఇంకా స్వప్నంలో వచ్చింది తెలుసుకొని ఇంకా నన్ను క్షమించండి అనేసి అంటారన్నమాట. పూజ చేస్తూ ఉంటారు ఇంకా స్వామివారికి. అంటే కల్లేశ్వరం విగ్రహానికి మేలుకొని మళ్ళీ పూజ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆయన అతడు ఒక 5 పద్యాలతో పూజించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆయన నేను ఎంత పొరబడ్డాను, ఈ స్వామివారు ఎవరో, యతీశ్వరులు ఎవరో గాని పరమేశ్వరుడే గాని నేను కలిసినట్టు మానవ మాత్రం కారు. ఎందుకంటే నాకు ఈ పూజలో దర్శనం ఇచ్చి నాకు వచ్చిన సందేహాన్ని మళ్ళీ నాకే చూపించారు. అంటే అనుమానపడతాడు కదా, అనుమానంలో ఉన్న సన్యాసి నేనేమో దేవుని తప్ప ఇంకెవరిని కల్లేశ్వరం తప్ప స్థుతించను అనుకునే విషయాన్ని స్వామివారి సపనంలో చూపించేసరికి ఇతడు తేరుకొని ఇంకా స్వామివారిని పూజించడము మొదలుపెట్టి, స్వామి నన్ను క్షమించండి, నేను అజ్ఞానం అనే చీకట్లో పడిపోతాను, నా పాలిట మీరు జ్యోతి స్వరూపులు స్వామి, నాకు కనుక కలిగించారని కల్లేశ్వరునికి చేసిన పూజలన్నీ నాకు ఈ రోజు ఫలించాయి కాబట్టి మీ పాదసేవ లభించింది స్వామి అని స్వామివారిని వేడుకుంటాడు. అప్పుడు స్వామివారు కూడా అనుగ్రహిస్తారు. అనుగ్రహించినాక ఆయన అంటాడు, ఇంకా నేను మిమ్మల్ని పూజించుకుంటాను, మిమ్మల్ని స్తుతిస్తాను స్వామి అంటే, కల్లేశ్వరుడు ఎవరో కాదు, కల్లేశ్వరుడు అంటే నాకు ఎంతో ఇష్టము, ఈ ప్రదేశంలో కల్లేశ్వరుడు లాగా ఉన్నది నేనే అని చెప్పి అనుగ్రహిస్తాడు అనమాట. ఆ రోజు నుంచి ఆయన కల్లేశ్వరుడికి శ్రీగురునికి ఇద్దరు ఒకటే అన్న విషయం తెలుసుకొని అక్కడే స్వామివారిని స్తుతిస్తూ ఉంటాడన్నమాట. దాంతో నిన్నటి 46వ అధ్యాయము సమాప్తమైందండి. ఇప్పుడు శ్రీగురు చరిత్ర 47వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: తనివి తీరని సద్గురు సదారస పావనా శక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరల ఈ 47, 48, 49 అధ్యాయాలు కూడా హెచ్చరిస్తున్నారు. అంటే స్వామివారికి సంబంధించినవి ఈ కథలు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు మనకి తనివి తీరనివన్నమాట. ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైన చరిత్రలు, ఒక్కొక్కరి జీవిత చరిత్రలు, స్వామివారు ఏ విధంగా అనుగ్రహించారనేది మళ్ళీ మనము ఈ ఇప్పుడు ప్రారంభమైన 47వ అధ్యాయంలో, రాబోయే 48, 49వ అధ్యాయంలో కూడా మనము తెలుసుకుంటాము అని చెప్తున్నారన్నమాట. సిద్ధుడు పూర్ణమైన విష్ణు ఊర్మిళతో సద్గురువును సేవించి జీవన్ముక్తుడు అయ్యాడు గనక ఆయన వాక్ ప్రమాణమేనని గుర్తుంచుకొని ఈ గ్రంథ పారాయణ చేయాలి. సిద్ధుడే కదండి ఇప్పుడు నామధారకుడికి ఈ శ్రీగురు చరిత్రను చెప్తున్నారు. ఈయన ఎలాంటి వారు సిద్ధుడు? సద్గురుని సేవించి జీవన్ముక్తుడు అయ్యాడన్నమాట. ఇతను స్వామివారి అనుగ్రహంతో
పొందాడు కనుక ఈయన వాక్ ప్రమాణము, ఈయన చెప్పిన అక్షరాల సత్యమే కాబట్టి గుర్తుంచుకొని ఈ పారాయణ మీరు చేయండి అని చెప్తున్నారు. సిద్ధయోగి చెప్పిన పారాయణ అక్షర సత్యము అనేది మళ్ళీ ఒకసారి మనకు గుర్తు చేస్తున్నారు. ఒకే పరమాత్మ విశ్వమంతా ఐగుడి త్రిమూర్తి రూపాలలో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెప్తున్నాడు. అంటే పరమాత్ముడు మూడు స్వరూపాలలో ఉన్నాడు, మళ్ళీ వారి లోకాలలో కూడా ఉన్నాడనేసి స్వామివారు చెప్తున్నారు. అంటే ఈ దత్తావతార కార్యమైన బ్రహ్మ శైవ వైష్ణవ సామరస్యాన్ని సిద్ధుడు నొక్కి చెప్తున్నాడు. ఈ మూడు అవతారాలు ఎవరు మనకి? బ్రహ్మ, విష్ణువు, శివుడు. ఈ ముగ్గురు ఈ త్రిమూర్తి అవతారాలు. వీళ్ళు అక్కడ ఉన్నారు, పరలోకంలో కూడా ఉన్నారు, అన్ని లోకాలలో ఉన్నారు, మళ్ళీ విశ్వమంతటా కూడా ఉన్నారని స్వామివారు చెప్తున్నాడని సిద్ధుడు మరి నొక్కి చెప్తున్నాడు అన్నమాట. ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నారని చెప్పి సద్గురువులలో త్రిమూర్తుల ఐక్యం ఉన్నదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మనకందరినీ భూలోకంలో ఉన్న అందరినీ ఉద్ధరించడానికి స్వామివారు మళ్ళీ మానవ అవతారంలో వచ్చారని ఎవరు చెప్తున్నారు? మనకు సిద్ధుడు చెప్తున్నాడు అన్నమాట. అయితే ఈ గురువులోనే, ఈ సద్గురువులోనే త్రిమూర్తి స్వరూపాలు కూడా ఉన్నాయని మనము గుర్తించాలి అని చెప్తున్నారు. భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన మొదటి అధ్యాయంలో చెప్పినట్టు సద్గురు సేవలకు సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన మనం అట్టి సద్గురుని సేవిస్తే ఈ కలి మలనానికి నిరవనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు. అంటే మనం ముందు చేసుకున్న పారాయణలో, ముందు చదువుకున్న పారాయణలో ఏం చెప్పారంటే స్వామివారు శ్రీగురుడు ఎవరైతే సద్గురువుని సేవించుకుంటారో వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కానీ కలిపురుషుడికి ఏం చెప్పాడు? ఎవరైతే నన్ను సేవించుకుంటారో నా భక్తుల వద్దకి రాకూడదు అని స్వామివారు చెప్పారన్నమాట. కాబట్టి కలి గురించి మనము భయపడాల్సిన అవసరం లేదు అని సిద్ధయోగి మనను ముందే హెచ్చరిస్తూ చెప్తున్నారన్నమాట. ఈ విషయం మనకు కిందటి పారాయణలో కూడా వచ్చింది. కలిపురుషుని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు స్వామివారు చెప్తాడు కదా, ఎవరైతే సద్గురుని సేవిస్తారో, ఎవరైతే భగవన్ మార్గంలో ఉంటారో అలాంటి వారికి కలి ఎలాంటి ప్రభావం చూపకూడదు అనేసి స్వామివారు చెప్తారన్నమాట. కలిపురుషునికి ఆదేశించినట్టుగా మళ్ళీ ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. ఈ గురుడు ఒకే సమయంలో 8 గ్రామాలలో భక్తుల ఇళ్లకు వెళ్ళాడు. ఇట్టి లీలలెన్నో షిరిడీ సాయినాథుని చరిత్రలో చూడవచ్చు. స్వామివారంట అంటే మనం చదువుకునే ఈ పారాయణంలో వచ్చే విషయాలు చెప్తున్నారన్నమాట. ఇక్కడ 47, 48, 49లో ఇక్కడ నేను చదువుతున్న ప్రస్తావన ఏంటంటే అన్ని వస్తాయి మన కంటిన్యూషన్ లోని చెప్తున్నారు. స్వామివారంట 8 గ్రామాలలో ఒకే సమయంలో భక్తుల ఇళ్లకు వెళ్ళారంట. ఇలాంటి లీలలు మనకి ఎలాంటి అంటే మళ్ళీ సాయినాథుని చరిత్రలో మనము సాయి సచ్చరితము, సాయి నిత్య పారాయణ గ్రంథంలో కూడా చరిత్రలో కూడా మనం చూడొచ్చు. అంటే స్వామివారు ఒకే సమయంలో 8 గ్రామాలలో భక్తుల ఇళ్లకు ఎలా వెళ్ళారు, ఎలా దర్శనమిస్తారనే లీలలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న శ్రీవల్లునికి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరణించారు. శ్రీవల్లునికి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా, అంటే స్వామివారిని ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళకి లక్ష్మి కూడా ఉండాలి అని చెప్పి స్వామివారు చెప్తున్నారంట. ఇలా వరణించాడంట. చంచలమని లోక ప్రసిద్ధి. మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యము. లక్ష్మి అంటే కేవలం డబ్బుకు సంబంధించిందే కాదు. లక్ష్మి అనేది చంచలం, అది అందరికీ తెలుసు. ఒకే చోట లక్ష్మి ఉండదు కాబట్టి చెంచు అంటారు, చంచలమైన లక్ష్మి అని అంటారు అని అది నానుడిలో ఉంది, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు స్వామివారు చెప్పేది ఏముందంటే మోక్షకారకులైన కళ్యాణ గుణాలు ఎవరైతే మోక్షానికి అర్హులు అవుతారో అలాంటి వాళ్ళకి, అలాంటి గుణాలు కలిగిన వాళ్ళే అసలైన లక్ష్మి అని స్వామివారు చెప్తున్నారు. లక్ష్మీతత్వం అలాంటి వారికి ఉట్టిపడుతుంది, అలాంటి వారిలో లక్ష్మీతత్వం కనిపిస్తుందని చెప్తున్నారంట. అంటే లౌకిక సుఖాలే కూడే అద్భులకు కూడా సద్గురువు
అతడు కోరిన అభిష్టాలను తోడు మోక్షారతను కూడా ప్రసాదిస్తున్నాడన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ భక్తులు అంతే కదా, వాళ్ళకు కోరికల కోసమే భగవంతుని దగ్గరికి వెళ్తున్నారు. అలాంటి అగ్నులు కూడా వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు, సత్యాన్ని గుర్తించలేక ఈ ప్రాపంచికంలో పడిపోతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా స్వామివారు ఏంటంటే వాళ్ళు కోరిన కోరికలు తీర్చడానికి వాళ్ళకి మోక్షాన్ని కూడా, కోరికలు తీరుస్తున్నారు, వాళ్ళకి మోక్షార్హతను కూడా ప్రసాదిస్తున్నారు అన్నమాట. అదే ఒక వంక దేవతలకు, సామాన్య శిక్షకులకు, మరో వంక శ్రీ దత్తావతారులైన సద్గురువులకు భేదము. ఇక్కడ దేవతలకు మళ్ళీ మనలాంటి సామాన్య పురుషులకు, ఇది దత్తావతారులైన సద్గురువులకు భేదం. అంటే దేవతలు ఏ రకంగా చేస్తున్నారు, గురువులు ఏ విధంగా మనల్ని సాక్షాత్కరిస్తున్నారు అనేది కూడా చూపిస్తున్నారని చెప్తున్నారు. గురువు అనే క్షేత్రము సారవంతమైన కొద్ది ఒకే భక్తి బీజము అధికంగా ఫలిస్తుంది. ఏం చెప్తున్నారు, ఇది ఒక క్షేత్రం, వ్యవసాయ క్షేత్రంతో పోలిస్తూ చెప్తున్నారన్నమాట. సారవంతమైన కొద్దీ ఒక బీజం వేస్తే అది ఎలా నాటుకుంటుందో, అలా అధికంగా గురువు అనే వారిని చేరుకున్నప్పుడు గురువు యొక్క మహిమ భక్తుడు అలా మోక్ష మార్గానికి బీజం వేసినట్టుగా ఫలిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. శ్రీగురుడు గంధర్వపురంలోను అమరపురంలోను నివసించడానికి అక్కడ ఎన్నో తీర్థాలు దేవతలు ఉండడమే కారణమని చెప్తున్నారు. కానీ తాను కారణం అనడు. అంటే స్వామివారు ఎప్పుడు ఎప్పుడైనా తనే గురువు అని, తననే సేవించమని ఎప్పుడు ఎవరికి చెప్పలేదన్నమాట. అక్కడ ఎన్నో దేవతలు ఉంటారు, అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి, అక్కడికి వచ్చి సేవించుకోండి, దర్శించుకొని అని చెప్పారు. కానీ ఆయన గురించి ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు అని చెప్తున్నారు. కానీ తీర్థాలన్నీ మహనీయుల తపో ప్రభావం వల్ల ఏర్పడతాయని ముందు చెప్పాడు. మహనీయుల తపో బలంతో ఇక్కడ తీర్థాలు అనేటివి ఏర్పడ్డాయి. పూర్వీక జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రము పావనమైందని స్వామి చెప్తున్నారు. అంటే తమ భక్తులకు ఏ విధంగా స్వామివారు అనుగ్రహించారో వాళ్ళ వల్లనే ఇక్కడ ఈ క్షేత్రాలు ప్రసిద్ధమయ్యాయి అని చెప్పకనే చెప్తున్నారన్నమాట స్వామి. మహాత్ముల సన్నిధిలో సర్వతీర్థ క్షేత్రాలు ఉంటాయని, దేవతలు ఉంటారని గురుగీత కూడా చెబుతుంది. ఎక్కడైతే స్వామివారిని సేవించుకుంటున్నారో, ఎక్కడైతే క్షేత్రాలకు వెళ్తున్నారో అక్కడ మహాత్ములు ముందే వాళ్ళు వచ్చి ఉంటారు, దేవతలు కూడా ఉన్నారు, అక్కడ సేవించుకుంటున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. వాటిని అగ్నులు గుర్తించలేరు. కాబట్టి ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు. సామాన్యులు సద్గురు మహిమ గురించి గుర్తించి సేవించలేరు గనుక వారికి తగిన ఆలంబనము వారికి చూపాలి కదా. వాటి వలన పవిత్రులయ్యాక వారికి సత్యము గోచరిస్తుంది. ప్రతి ఒక్కరూ గురువుని గుర్తించలేరు ఈ కలియుగంలో. ఈ కలియుగం అనే కాదు, ఎప్పుడైనా స్వామి వారిని గుర్తించాలంటే వాళ్ళకున్న అజ్ఞానం పోవాలి. అది ఎలా, వాళ్ళకున్న కర్మలను బట్టి స్వామివారు వాళ్ళని ఏ రకంగా దారి చూపిస్తున్నారు, వాళ్ళ అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తున్నారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా స్వామిని సేవించుకోవడం వల్లనే వాళ్ళకి అజ్ఞానం దాటుతున్నారు, అలా పవిత్రులు అవుతున్నారు, వారు సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నారు అని చెప్తున్నారు. ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడము శ్రీ గురుడు షిరిడి సాయిబాబా వలె సాధులోకానికి మార్గదర్శకము మాత్రమే. ఇంకా ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వారు ఇంకా స్వామివారిని ప్రార్థించడము, సాయిబాబా సచ్చరితము ఇలాంటి పుస్తకాలలో కూడా మనకి మార్గదర్శకంగా ఉన్నారన్నమాట. సద్గురువు అనేవారు ఎలా భక్తులను సాక్షాత్కరిస్తున్నారు అనేది వాళ్ళ చరిత్రలో కూడా తెలుసుకోగలుగుతున్నామని చెప్తున్నారు. ఈ గురుడు రత్నదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు. సద్గురువు కర్మను కూడా నశింపజేయగలరని, కానీ అందుకు భక్తులకెంతో భక్తి శ్రద్ధలు ఉండాలని మనము తెలుసుకోవాలి. మనం ముందు నుంచి స్వామి చరిత్ర పారాయణం చేస్తున్నప్పుడు ఇది తెలిసిన విషయమే కదా, స్వామివారు మనకున్న కర్మను, దుష్కర్మలను ఎలా పోగొడుతున్నారు అనే విషయము ప్రతి దాంట్లో మనము పారాయణలో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క భక్తుడికి
అతడు అనుభవించాల్సింది నువ్వు అనుభవించు, ఆ తర్వాత నేను చూసుకుంటానని స్వామి చెప్తూ ఉండడము మనము పారాయణలో చదువుకున్న విషయమే ఇది. అలా ఒక రత్నదేవి అనే ఆమె జన్మాంతము అంటే జీవితాంతం అనుభవించాల్సిన దుష్కర్మను ఆయన పోగొట్టేశారన్నమాట. క్షణకాలంలో పోగొట్టేసి ఆమెను స్వామివారు అనుగ్రహించారు. ఈ కథ కూడా మనకు ముందు ముందు వస్తుందని చెప్తున్నారు. కాబట్టి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని ఎప్పుడైతే భగవంతుని మీద భారం వేసి భక్తి శ్రద్ధలతో మనము ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు మనకున్న కర్మలు పెద్దగా రాకుండా చిన్నగా స్వామివారు తొలగిస్తారు అనేది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం. కథ ప్రారంభం. రామదారకుడు కోరిన ప్రకారము అటుపై కథ సిద్ధయోగి ఇలా ఇంకా కొనసాగిస్తూ చెప్తున్నాడు. మళ్ళీ నామదారకుడు సిద్ధయోగి కథను చెప్తున్నారన్నమాట. నీవెంతో అదృష్టవంతుడి గనుకనే ఈ కథ పట్ల ఇంత భక్తి శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన అతిథులు కూడా పావనులు అవుతారు అని చెప్తున్నారు. నీకు చాలా అంత శ్రద్ధ ఉంది కాబట్టి, గురువు మీద అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, నువ్వు వినగలుగుతున్నావు అని సిద్ధయోగి చెప్తున్నారు అన్నమాట. అయితే ఎవరైతే ఈ కథలు వింటారో అలాంటి వాళ్ళు పతితులు అయిన వాళ్ళు కూడా పావనులు అవుతారు. గురు చరిత్ర వినడం వల్ల జరిగే ఉపయోగం చెప్తున్నారు అన్నమాట. కలిగే లాభాలు కూడా చెప్తున్నారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇళ్లకు భిక్షకు ఆహ్వానించాలని గంధర్వపురము వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంట, దీపావళి పండుగ ముందు ఒక ఏడుగురు భక్తులు వచ్చారంట గానగాపురానికి. వచ్చి స్వామి దగ్గరకు వచ్చేసి దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పండుగ ముందు ఆ రోజు ధనత్రయోదశి రోజు అందరూ ఆహ్వానిస్తున్నారంట స్వామివారిని వాళ్ళ ఇంటికి భిక్ష రమ్మని. అప్పుడు ఏం జరిగింది, ఆ ఏడుగురు ఆ చుట్టుప్రక్కల ఉన్న 7 గ్రామాలకు పెద్దలు. వాళ్ళు ఎవరో కాదు, ఆ గంధర్వపురం చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల పెద్దలు ఉంటారు. వాళ్ళు వచ్చి స్వామిని భిక్షకు రండి మా గ్రామాలకని ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతున్నారంట. ఈ 7 గ్రామాల 7 భక్తులు వచ్చి అడుగుతున్నారు స్వామిని, ధనత్రయోదశి రోజు మా ఇంటికి భిక్షకు రండి అని కోరుకుంటున్నారంట, వచ్చి అడుగుతున్నారంట, స్వామివారి దగ్గర ప్రార్థిస్తున్నారంట. వారి ప్రార్థన విని స్వామి, ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యము? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము. ఏం చెప్తున్నారు, ఏడుగురు వచ్చి అందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని అంటున్నారు. మళ్ళీ అందరూ ఒకే రోజు అడుగుతున్నారు. ఈ రోజు ధనత్రయోదశి రోజు పండుగ రోజు మళ్ళీ అంతమంది వచ్చి అందరూ కోరుకుంటే నేను ఎలా వస్తాను? ఒకే సమయంలో ఈ 7 నేను ఎలా రాగలను, ఎలా సాధ్యం అది అని అంటున్నారంట. అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము, మళ్ళీ నిరుత్సాహపరచలేను అలా అనేసి. కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము అన్నారు. ఇంకేం చెప్పారంట, సరే ఇలా నేను మీ ఇంటికి వస్తా అంటే ఇంకొకరు బాధపడుతున్నారు కాబట్టి మీరు అందరూ కలిసి నిర్ణయించుకోండి ఎవరింటికి రావాలి అనేది. అప్పుడు నేను ఎవరింటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి వస్తాను అని చెప్పారంట స్వామివారు. అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. ఇంకా ఏడుగురు కొట్లాడుతున్నారంట. ఆ పండుగ రోజు మా ఇంటికి రావాలి స్వామి, మా ఇంటికి రావాలని ఏడుగురు అక్కడ గొడవ పడుతున్నారంట. వారు ఎంతకు ఒక నిర్ణయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు? మీ అందరికీ మాపై విశ్వాసం ఉంది కనుక ఆ విషయము మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఇంకేం చెప్పారంట, సరే వీళ్ళ వాదన తెగడం లేదు, ఏడుగురు భీష్మించుకొని కూర్చున్నారు మా ఇంటికంటే మా ఇంటికి అనేసి. అప్పుడు ఇంకా స్వామివారు నవ్వేసి ఏమన్నారంటే, ఇక మీరు ఆపండి, మీ వాదన ఆపండి, మీ అందరికీ నా మీద విశ్వాసం ఉంది, భక్తితో మీరు అందరూ నన్ను వచ్చి అడుగుతున్నారు, మీరు ఇంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నా ఇష్టానికే వదిలేయండి అనేసి చెప్తున్నారంట. ఆ రోజు మాకు ఎలా తోస్తే అలా చేస్తాము, తోచిన వారింటికి మేము వస్తామని చెప్పారంట స్వామి. ఇంకా భక్తులు నమస్కరించి, స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నట్టు. అంటే మేము అంటే వాళ్ళు ఒకరు ధనికులు ఉంటారు, ఒక్కొక్కరు సామాన్యులు ఉంటారు కాబట్టి
వాళ్ళని మించి వీళ్ళు ఉంటారు అని మిమ్మల్ని అట్లా అనుకోకండి, అందరినీ సమానంగా చూడండి స్వామి అనేసి అంటున్నారంట. వీళ్ళు మాట్లాడుతున్నారు మాట ఈ 7 గ్రామ పెద్దలు వచ్చేసి. కానీ స్వామి వారిలో ఎవరింటికి కాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. ఇంకేమన్నారు ఈ 7 మా శక్తి సామర్థ్యాలు చూడకుండా మమ్మల్ని అందరినీ సమానంగా చూసి మీరు నిర్ణయం తీసుకోండి స్వామి అనేసి. మీరు గనక మా మా ఎవరెవరి ఇళ్ళకి అయితే రారో వాళ్ళందరంటే నదిలో దూకి ప్రాణాలు తీసుకుంటామని కూడా శపథాలు చేస్తున్నారంట. వారిలో పేదవారు, అయ్యా మేము పేదవాళ్ళమని మమ్ము ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుని రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించిన అతనిని పదవి ఎంచక తమనే నమ్ముకున్న నిరుపేదైన విదురుని ఇంటికి ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా. అలాగే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకుంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంట వీళ్ళు, ఇప్పుడు ఇక్కడ కృష్ణుణ్ణి కూడా ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాడు. దుర్యోధనుడు రమ్మని ఆహ్వానిస్తే అప్పుడు స్వామి గారు అట్లా ఏమంటారు, ధనికులైన వాళ్ళు పేదవాళ్ళు అని ఆ వాళ్ళింటికే వెళ్ళాలి వీళ్ళింటికే వెళ్ళకూడదు అని ఆలోచించకుండా పేదవాడైన ఇతరు ఇంటికి ఎలా వెళ్ళారు అలా మమ్మల్ని మేము పేదవాళ్ళని మమ్మల్ని పక్కన పెట్టకండి. శ్రీకృష్ణుడు కూడా ఎలా చేశాడు, విదురుడి ఇంటికి భోజనానికి అతిథిగా వెళ్ళాడు కదా, అలాగే మీరు కూడా మా ప్రార్థనని తోసిపుచ్చకండి అనేసి మిగతా వాళ్ళు వెళ్ళి వేడుకుంటున్నారు. ఒక్కొక్కరు వాళ్ళకి తోచినవన్నీ చెప్తున్నారు అన్నమాట స్వామివారి దగ్గరికి వెళ్ళి. ఆ, ఈ రకంగా అందరూ కోరుకుంటే అప్పుడు స్వామి ఏమంటున్నారు, మీరు మీ ఇళ్లకు వెళ్ళండి, ఆనాడు మాకై మేము రాగలము, సందేహించవద్దు అని వాగ్దానం చేశారంట. ఇంకా ఈ రకంగా అడిగేసరికి స్వామివారు వాళ్ళందరినీ ఇంటికి పంపిస్తున్నారు. ఇంకా మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీరేం సందేహించకండి, నేను వస్తాను అనేసి అందరికీ వాగ్దానం చేశారు. 7 గ్రామాల వాళ్ళకి, ఆ 7 గ్రామ పెద్దలు ఎవరైతే వచ్చి స్వామివారిని కోరారో ఈ 7కి వస్తానని చెప్పారంట. ఇప్పుడు మనం చూడాలన్నమాట ఏం జరుగుతుంది అనేది. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తాడో అన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. ఇప్పుడు ఆయన ఒక్కొక్కరిని పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము, కానీ ఈ మాట ఎవరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అందరిళ్ళకి వస్తానని స్వామివారు అక్కడ ప్రామిస్ చేస్తారు కదా. ఈ విషయం తెలుసుకొని వీళ్ళు అందరిళ్ళకి ఎలా వస్తారు స్వామి అనేసి అందరికీ అనుమానం వచ్చి సందేహంతో అక్కడే నిల్చున్నారంట. ఇళ్ళకి వెళ్ళండి అంటున్నా వెళ్ళట్లేదు. అప్పుడు స్వామి ఏం చేసిండు, ఒక్కొక్క గ్రామానికి నుంచి ఒక్కొక్కరు బయలుదేరి వచ్చారు కదా, అలా ఒక్కొక్కరిని పిలుస్తున్నారన్నమాట లోపలికి. పిలిచి నేను మీ గ్రామానికే వస్తాను, మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఇంకేం చెప్తున్నారు, ఈ విషయం వేరే వాళ్ళకి చెప్పకు, మిగతా వాళ్ళకి చెప్పకు అని అట్లా ప్రతి ఒక్కరిని పిలిచి ప్రతి ఒక్కరికి అదే విషయం చెప్తున్నారన్నమాట. మీ గ్రామానికే వస్తాను, ఈ విషయం ఇంకెవరికి చెప్పకు అని అట్లా 7 అలాగే చెప్పారండి. ఇది రహస్యంగా ఉంచండి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికి రాగలరని తడిచి ఇతరులతో ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట. స్వామి లోపలికి పిలిచి నేను మీ దగ్గరికి వస్తా, ఈ విషయం ఇంకెవరికి చెప్పక నన్ను వెళ్ళు అని ఒక్కొక్కరిని 7లో ఒక్కొక్కరిని పిలుస్తూ చెప్పేసరికి వీళ్ళు చాలా సంతోషపడ్డారు. నా దగ్గరికి వస్తా అన్నారు కాబట్టి ఇంకా నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి వాళ్ళు ఎవరికి వాళ్ళు చెప్పుకోకుండా అక్కడి నుంచి అప్పుడు బయలుదేరేసి వెళ్ళిపోయారన్నమాట. కానీ స్వామి ఆ పండుగ రోజు ఏ ఊరు వెళతారో అని అసలు వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపుర వాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమని గురించి ఎక్కడికి వెళ్ళవద్దని ప్రతిమాలుతున్నారు. ఇంకేం జరిగింది, ఈ 7 గ్రామాల పెద్దలు వచ్చి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అనేసి అడిగేసరికి అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ భయాందోళనలు మొదలయ్యాయన్నమాట. అంటే పండుగ పర్వదినం రోజు స్వామివారు మనల్ని వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు అనేసి వీళ్ళందరూ వచ్చి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి స్వామి మనం వేడుకుంటున్నారు, ఈ పండుగ పర్వదినం రోజు మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు స్వామి అని మళ్ళీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి బ్రతిమాలుకుంటున్నారు. అప్పుడు వారితో స్వామి మేము ఆనాడు ఇక్కడే ఉంటాము, ఇక్కడకు వెళ్ళము అని పాట ఇచ్చి అందరినీ ఊరడిస్తారు. ఇంకా వీళ్ళకు కూడా ఏం చెప్తారు స్వామి, వీళ్ళందరూ వచ్చి కూడా బతికిలాడుకుంటున్నారు. పండుగ రోజు స్వామి అటు వెళ్తే మరి మనం ఎలా ఉంటాము స్వామి వారి దర్శనం లేకుండా అని వీళ్ళు వెళ్ళి బ్రతిమాలుకునేసరికి వీళ్ళు కూడా ఏం చెప్పారు, నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పేసరికి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట ఆ మాట విని. చివరకు ధనత్రయోదశి రాని వచ్చింది.
ఆ రోజు ఆ 7 గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికి రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంకా ఏమైంది, ధనత్రయోదశి పండుగ రానే వచ్చిందంట. ఈ పండుగకు ముందే వీళ్ళు వచ్చి ఇదంతా చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. లాస్ట్ ఇంకా పండుగ పర్వదినం రాగానే ఆ రోజు ఏం జరిగింది, స్వామి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ 7 గ్రామాల పెద్దలందరూ రెడీ అయిపోయారన్నమాట. వాళ్ళ ఇంటికి స్వామి వస్తారని చెప్తారు కదా ఒక్కొక్కరికి. ఇంకా వాళ్ళందరూ వైభవంగా ఏర్పాట్లు చేసుకుంటారు. హలో. మ్యామ్. రాధా మ్యామ్. ఓకే. చెప్పండి. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతం. రాధా మ్యామ్ వినిపించట్లేదండి. హలో. 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 హలో రాధా మేడం వినిపించట్లేదు మీ వాయిస్. మేడం మీ మాటలు వినిపించట్లేదు. హలో. హలో రాధా మేడం. మేడం వస్తుందా? ఇంతకు ముందు మీరు చెప్పింది ఏం వినపడలేదండి. ఇప్పుడు కనెక్ట్ అయిందా మేడం? ఇప్పుడు ఓకే వినిపిస్తుంది. ఓకే, చెప్పనా మేడం, కంటిన్యూ చేయనా? అయిపోయింది ఈరోజు 45వది 47. లేదు, కొద్దిగా ఉంది. చెప్పండి చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్, వినిపిస్తుంది, పర్లేదు. ఇంకా అందరూ స్వామివారు వాళ్ళ ఇంటికి వస్తారని చెప్పినప్పుడు ఈ 7 గ్రామాలలోని గ్రామ పెద్దలు అందరూ ఏర్పాట్లు రెడీ చేసుకుంటున్నారన్నమాట. అప్పుడు ఏం జరిగింది, ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనాగతము పూజలకు అన్నిటికీ సిద్ధమయ్యారు. గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఇంకా ఆ రోజు ఏం చేశారు, ఇక్కడ గ్రామస్తులు కూడా ఆ రోజు పండగ కదా అన్ని ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ఎంతో వైభవంగా పూజలన్నీ సిద్ధం చేసుకున్నారు స్వామివారి కోసము. స్వామివారి దర్శించుకోవాలని అందరూ ఆ గ్రామస్తులు కూడా రెడీ అయ్యి, అప్పుడు స్వామివారు చెప్తారు కదా, మాటిస్తారు కదా ఆ గ్రామస్తులకు కూడా, ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళనని మాటిచ్చిన ప్రకారంగానే స్వామివారు అక్కడే ఉండిపోతారన్నమాట, ఎక్కడికి వెళ్ళరు. ఆనాటి సాయంత్రము మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాలలో ఆ 7 గ్రామాలకు వెళ్ళారు. స్వామివారంట మంగళ స్నానం చేసే సమయంలోనంట 7 రూపాలలో 7 గ్రామాలకు 7 గ్రామ పెద్దల ఇళ్ళకి వెళ్ళారంట స్వామి. అయినప్పటికీ 8వ రూపంలో గంధర్వపురంలో తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అనుకున్నారు. అక్కడ 7 దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ 8వ రూపంలో ఇక్కడ ఉండిపోయారు, ఈ గంధర్వపురంలోనే ఉండిపోయారంట. ఇక్కడ ఉన్న వీళ్ళ పూజలు కూడా అందుకున్నారంట. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరో గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అంటే కొద్ది రోజుల వరకు ఈ విషయం ఎవరికి తెలియదు, ఈ గ్రామానికి వచ్చారా ఆ గ్రామానికి వచ్చారా అనే విషయం తెలియదు. కానీ 7 గ్రామాలకి ఈ 7 ఇళ్ళకి వెళ్ళేసి వచ్చారు. మళ్ళీ 8వ స్థానంగా అక్కడే ఆ మధ్యలో కూడా ఉండిపోయారన్నమాట స్వామి. ఈ విషయం ఎవరికి తెలియదు, ఆ 7 గ్రామాల వాళ్ళకి తెలియదన్నమాట. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరము చేరుకున్నారు. ఇది ఇలాగే ఉందన్నమాట, ఏ ఊరికి వచ్చారన్న విషయం ఎవరికి తెలియదు, అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ గ్రామస్తులకి అక్కడ ఉన్నట్టుగా తెలుసు. ఇలా జరిగిపోయిన తర్వాత కార్తీక మాసం రాని వచ్చింది. ఆ రోజు అక్కడ ఉత్సవంగా దీపతోరణాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఆ గ్రామాలలో. అప్పుడు ఈ అన్ని గ్రామాల నుండి భక్తులు వస్తున్నారన్నమాట స్వామిని దర్శించుకోవడానికి. ఎక్కడికి, గంధర్వపురానికి వస్తున్నారు.
వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటికి భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటూ ఉన్నారు. ఇంకా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కార్తీక మాసం వచ్చేసరికి స్వామివారి దగ్గరకు వచ్చారు. ఇంతకు ముందు 15 రోజుల క్రిందట ఏం జరిగింది అనే విషయము అందరూ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. గ్రామానికి వచ్చిన తర్వాత స్వామివారు మా ఊరికి వచ్చారు, మా గ్రామానికి వచ్చారని 7 గ్రామస్తులు అందరూ మాట్లాడుకొని ఒకరు చెప్పింది ఒకరు నమ్మట్లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి కూడా వచ్చారు స్వామి, అక్కడ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళారు కదా. ఇంకా అందరూ ఈయన అబద్ధం చెప్తున్నాడు అనేసి, ఇంకొకటి వీడు కూడా అబద్ధం చెప్తున్నాడు అనేసి అనుకుంటున్నారంట. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. ఇంకేంటున్నారు, స్వామి మా ఇంటికి వచ్చారు, నేను ఈ విధంగా సత్కరించాను, ఇలాంటి కానుకలు నేను ఇచ్చాను స్వామికి అనేసి ఇంకా రుజువు చేసుకుంటున్నారన్నమాట. వాళ్ళు చెప్పిన మాటలు నిజమేనని అక్కడ నిరూపించుకుంటున్నారంట ప్రతి ఒక్కరు. అదంతా వింటున్న గంధర్వ ప్రవాసులు నవ్వి, మీ అందరికి పిచ్చి పట్టిందా ఏమి? దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్ళనే లేదు, స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. ఇంకేం జరిగింది, 8వ రూపంలో కూడా స్వామివారు గంధర్వపురంలోనే ఉన్నారు కదా, మఠంలోనే ఉన్నారు కదా. ఈ గ్రామస్తులందరూ ఇంకా నవ్వుతున్నారంట, వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, స్వామి ఇక్కడే ఉన్నారు, వీళ్ళేమో ఒకరికొకరు మా ఊరికి వచ్చారు, మా గ్రామానికి వచ్చారని వాదన చేసుకుంటున్నారు అనేసి వాళ్ళు చెప్తున్నారంట. ఊర్లో ఉన్న వాళ్ళు మేము స్వయంగా పూజించుకున్నాము, స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారని వీళ్ళు అంటున్నారంట. ఇంకా ఊర్లో మొత్తం ఈ గ్రామంలో గందరగోళం సంభవించింది. ఇంకా అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవరు అబద్ధం చెప్పడం లేదు, మేము అంతటా ఉన్నాము కదా అన్నారు. అప్పుడు స్వామి మాట్లాడుతున్నారన్నమాట, మీరెవరు గొడవ పడవద్దు, మీలో మీరు గొడవ పడవద్దు, ఎవరు అబద్ధం చెప్పడం లేదు, అందరూ నిజమే చెప్తున్నారు, మేము కూడా అంతటా ఉన్నాము కదా అని అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరికీ పూజలు అందుకున్నారన్న బయటపడింది. ఇంకా స్వామివారు ప్రతి ఊరికి వెళ్ళారు, అందరి దగ్గర భిక్ష తీసుకున్నారు, అన్ని రూపాలలో ఉన్నారు, గంధర్వపురంలో కూడా ఉన్నారన్న విషయము అందరికీ తెలిసిపోయింది అన్నమాట. ఆ రోజు రహస్యం అనేది బయటకు వచ్చిందనమాట. అందరూ ఆశ్చర్యచకితులే. అటువంటి లీల తామెన్నడూ కనీ విని ఎరుగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. అందరూ ఆశ్చర్యపోయారంట, స్వామి 7 గ్రామాలకు వచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నారన్న విషయం తెలుసుకోగానే అందరూ స్వామిని కీర్తిస్తున్నారు, పొగుడుతున్నారు అన్నమాట. ఎంతటి కవులు కూడా వర్ణించ సాధ్యం కాని ఆ లీలా త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. ఇంకేం చెప్తున్నారు, ఇది ఎవరికి, ఈ లీల ఎవరికి సాధ్యం అవుతుంది, త్రిమూర్తి స్వరూపమైన అవతారంలో ఉన్న శ్రీ గురునికి మాత్రమే ఈ లీల సాధ్యమని అక్కడ ఉన్న వాళ్ళందరూ కవుల్లాగా స్వామిని వర్ణిస్తూ ఉన్నారంట, కీర్తిస్తూ ఉన్నారంట. కనుక నామధారక శ్రీ గురు స్మరణకు మించిన జ్ఞానం ఏమున్నది, శ్రీ గురుడే త్రిమూర్తి స్వరూపము, ఆయనకు మించిన దైవము లేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ సిద్ధయోగి చెప్తున్నారు, కనుక స్వామివారి అంతటా ఉన్నారు కాబట్టి శ్రీ గురుని మించిన జ్ఞానం అనేదే లేదు. ఇంకా శ్రీ గురుడే త్రిమూర్తి స్వరూపుడు, శ్రీ గురుడిలోనే 3 రూపాలు ఉన్నాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో ఉన్నారు స్వామివారు, ఆయనను మించిన దైవమే ఇంకా లేనే లేదు. కాబట్టి సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురు పాద సేవకు మించిన నావయే లేదు. అంటే ఎవరైతే సంసార బంధం నుంచి బయటపడాలనుకుంటారో వాళ్ళు స్వామి పాద సేవ చేసుకొని తరించాలి, వాళ్ళకున్న దుష్కర్మలను కూడా స్వామి వారు తీసేస్తారు అనే విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. మనం ఈ జన్మ తీసుకున్నప్పుడు ఈ సంసార సాగరంలో మునిగిపోయాం కాబట్టి ఎవరైతే స్వామి వారి సేవించుకుంటారో, భక్తి శ్రద్ధలతో స్వామి వారిని నమ్ముకొని పూజిస్తారో అలాంటి వారికి స్వామి మోక్షాన్ని కలిగిస్తారు అని చెప్తున్నారు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నాడు సిద్ధయోగి. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని గురు చరిత్ర పారాయణ అనేది చేయలేము, వినలేము, కాబట్టి ఈ కథను మించిన అమృతమే లేదని చెప్తున్నారు. ఎవరు, సిద్ధయోగి నామధారకుడు చెప్పడంతో పాటు మొత్తం సమాజానికి కూడా ఈ విషయాన్ని అందించారన్నమాట. దీనితో ఈ కథ సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః.
ఓం శ్రీ నరసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. రమ్మ మేడం. మ్యామ్ మ్యామ్ బాగుంది. ఈరోజు ఇందులో కార్తీక మాసం గురించి వచ్చింది కదా. కార్తీక మాసం వచ్చింది, దీపావళి వచ్చింది, శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చారు, అదే 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 బాగుంది. వైశాఖ మాసం ప్రారంభమైంది, స్వామివారు వచ్చారు. వైశాఖ మాసం ప్రారంభమైంది, శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చారు. ఆ శ్రీ కృష్ణ భగవానుడు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ అండి, నాకు ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించారు. అంతా ఆ భగవంతుడు సంకల్పం, అంతా ఆ విశ్వం, అంతే మ్యామ్. మ్యామ్ క్లాస్ ఏం చేసుకుందామా? ఓకే మేడం. సెషన్ క్లోజ్ చేసుకుందామా? ఓకే అండి. రోజు ఇదే సమయానికి సాయంత్రం 8 నుండి 9 గంటల వరకు శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము మనకు ఉంటుంది సెషన్. రేపు మళ్ళీ మనము కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి.